క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఆశ్రయము పొందుటకు వచ్చిన నీకు ఆయన వలన సంపూర్ణమైన బహుమానము కలుగునుగాక. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకంలో చాలాసార్లు మనం చేసినటువంటి మంచికి మనుషులు గుర్తింపును ఇవ్వకపోవచ్చు. ఎవరు కూడా మన సేవను వారు మర్చిపోతారు, మన త్యాగాన్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. మనుషులు జీతం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిఫలం అనేది ఇస్తాడు. మనుషులు మనల్ని అభినందించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకు రూతు జీవితమే గొప్ప ఉదాహరణగా మన ముందు కనబడుతూ ఉంది. రూతు ఒక మోయాబీరాలు, భర్త చనిపోయాడు, భవిష్యత్తు ఏమో చీకటిగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె తన అత్తైనటువంటి నయోమిని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఆమె చెప్పినటువంటి మాటలు మరి మొదటి అధ్యాయము 16లో మనం చదువుతున్నప్పుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. ఇక్కడ ఆమె స్వార్థాన్ని కాదు కానీ సేవను ఎంచుకుంది కనుక దేవుడు ఆమెను చూచాడు, ఆమె జీవితాన్ని మార్చాడు, ఆశీర్వదించాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నిస్వార్థ సేవకు ప్రతిఫలం ఇస్తాడు. రూతు తన అత్తను ప్రేమతో చూసుకుంది. ఆమెకు ఎవరు చెప్పలేదు, ఆమెకు జీతం లేదు, అయినాక సరే నమ్మకంగా సేవ చేసింది. ప్రజలు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. మన సేవను మనుషులు లెక్కించకపోవచ్చు, కానీ పరలోకములో అది నమోదవుతుందనేటువంటి వాస్తవాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుడు విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు. రూతు తన దేశాన్ని వదిలి దేవుని మీద విశ్వాసముతో వచ్చింది. విశ్వాసం ఎప్పుడు కూడా వృధా కాదు. 11 హెబ్రీ రాసిన పత్రిక 6వ వచనములు మనం చదువుతున్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. అంత మాత్రమే కాదు, తన్ను వెదుకు వారికి దేవుడు ఫలమిచ్చువాడై ఉన్నాడు అనేటువంటి సత్యం అక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు విశ్వాసానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు, దేవుడు వినయానికి ప్రతిఫలం ఇస్తాడు. రూతు పొలములో మిగిలిపోయినటువంటి పరగ ఏరుకుంటా ఉంది. ఆమె గర్వపడలేదు. వినయం చివరకు ఘనతకు దారి తీస్తూ ఉంది. సామెతలు 22:4లో మనం చదువుతూ ఉన్నప్పుడు, వినయానికి ప్రతిఫలం ఐశ్వర్యము, ఘనత, జీవము అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు సరైనటువంటి సమయంలో ప్రతిఫలం ఇస్తాడు. మొదట రూతుకు కష్టాలు వచ్చాయి, తర్వాత బోయాజును కలిసింది, చివరకు రాజు దావీదు వంశంలో స్థానం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం అనేది చేసే దేవుడు కానే కాదు. దేవుని గడియారం అనేది ఆలస్యంగా నడుస్తున్నట్లు కనిపించవచ్చు, కానీ అది ఎప్పుడు కూడా తప్పు సమయాన్ని చూపదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రతిఫలం మన ఊహ కంటే గొప్పది. రూతు ఆహారం కోసం పొలానికి వెళ్ళింది, కానీ దేవుడు ఆమెకు కుటుంబాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. గౌరవాన్ని ఇచ్చాడు, మెస్సియా వంశంలో స్థానం ఇచ్చాడు. దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక మనం ఏం చేయాలి? నమ్మకంగా సేవ చేయడం ఆపకూడదు, మంచి చేయడం ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు, దేవునిపై నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు, వినయంతో జీవించాలి, విశ్వాసంతో మనం ఎదురు చూడాలి. అంత మాత్రమే కాదు నా దేవుని బిడ్డలరా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటో తెలుసా? దేవుడు ప్రతి కన్నీటిని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతి త్యాగాన్ని ఆయన గుర్తుంచుకుంటాడు, ప్రతి ప్రార్థనను ఆయన వింటాడు, ప్రతి విశ్వాసాన్ని గౌరవిస్తాడు, ప్రతి సేవకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అలాగైతే కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇక్కడ రూతు చేసినటువంటి పనికి ప్రభువు బహుమానం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటూ
ఉన్నాడు. రూతు ఒక విధవరాలిగా ప్రారంభించింది, కానీ దేవుడు ఆమెను రాజవంశంలో చేర్చాడు. ఈరోజు నీవు కూడా నిరుత్సాహంలో ఉండొచ్చు, నీ సేవను ఎవరు కూడా గుర్తించకపోవచ్చు. కానీ రూతు 2:12 మనం చదివాము, నీవు ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానం, దేవుడు రూతుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇక్కడ మనం చూస్తూ ఉంటా ఉన్నాం. నీవు చేసిన దానికి యెహోవా నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనుషుల ప్రశంస కోసం కాదు, మనుషుల యొక్క మెప్పు కోసం కాదు, దేవుని యొక్క ఘనత కోసం, దేవుని యొక్క ప్రసన్నత కోసం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకో తెలుసా? మనుషుల యొక్క బహుమతి తాత్కాలికం, కానీ యెహోవా ఇచ్చేటువంటి ప్రతిఫలం శాశ్వతం. నీవు చేసినటువంటి ప్రతి విశ్వాస కార్యం, ప్రతి త్యాగం, ప్రతి సేవ దేవుని యొక్క దృష్టిలో అమూల్యమైనది. సరైనటువంటి సమయంలో యెహోవా తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అలాగైతే కనుక ఈ దినపు యొక్క వాగ్దాన ప్రకారంగా యెహోవా మనము చేసేటువంటి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు గనుక మనుషులు చూసినా చూడకపోయినా ఆయన పరలోకమందున్నటువంటి దేవుడు ప్రతి వారిని చూస్తున్నాడనే సత్యాన్ని, వాస్తవాన్ని గుర్తించి నమ్మకమైనటువంటి వారిగా దేవునికి కృపలో, దేవునికి పరిచర్యలో ముందుకు మనం కొనసాగుదాం. ఆ రీతిగా గనక కొనసాగగలిగినటువంటి వ్యక్తులు మనమైతే గనక కృపగల దేవుడు మనం చేసిన దానికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప ప్రతిఫలాలు కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.